నందమూరి బాలకృష్ణని కోర్టుకి లాగనున్న న్యూజిలాండ్ టీడీపీ అభిమాన కుటుంబం. బాలకృష్ణ గారు అశ్విన్ అట్లూరి గురించి ఫేస్బుక్లో అలర్ట్ నోట్ పెడితే వీళ్ళు అశ్విన్ అట్లూరికి సత్య హరిచంద్రుడు అని సర్టిఫికేట్ ఇచ్చి లీగల్ యాక్షన్ తీసుకుంటాము అంటున్నారు. అంటే వీళ్ళు నందమూరి బాలకృష్ణ గారి మీద వీళ్ళు కోర్టుకి వెళతారు అన్నమాట. ఏ కోర్టులో వేస్తారో కేసు? న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియా లేకపోతే అమెరికానా? అంటే మీరు ఎవరి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు? బాలకృష్ణ గారి మీద కోర్ట్ కేసు వేస్తారా లేక బసవతారకం హాస్పిటల్ మీదనా? ప్రపంచంలో ఎవరికీ లేని నొప్పి న్యూజిలాండ్ తెలుగుదేశం వాళ్లకు మాత్రమే వచ్చి అశ్విన్ అట్లూరికి సపోర్ట్ వీడియో చేశారంటే మీకు అట్లూరికి ఉన్న లింక్ ఏమిటి? దొంగలు భుజాలు తడుముకున్నట్లు మీరు ముందే బయటకు వచ్చి అశ్విన్ అట్లూరికి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడే ఇది పెద్ద ఫ్రాడ్ బ్యాచ్ అని అందరికీ అర్థమవుతుంది. మీరు నిజాయితీ కార్యక్రమాలు చేయాలనుకుంటే మీరు రహస్య గ్రూపులను ఎందుకు తయారు చేశారు? బాలకృష్ణగారి అనుమతి తర్వాత మీరు గ్రూపులను ప్రారంభించవచ్చు కదా. నందమూరి బాలకృష్ణ గారు డైరెక్టుగా తన ఫేస్బుక్లో చేసిన పోస్ట్ ఇలా ఉంది. ఈ ఈవెంట్కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన, ప్రదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు. ఇట్లు మీ నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణగారు చెప్పింది అవాస్తవం అన్నట్లు మీ వీడియోస్ ఉన్నాయి. బాలకృష్ణగారి ముందు మీ వ్యక్తిత్వం ఎంత? బాలకృష్ణగారికి ఎంత ఇన్ఫర్మేషన్ లేకపోతే తన సొంత ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు? అంటే మీరు ఎవరి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు? బాలకృష్ణగారి మీద కోర్ట్ కేసు వేస్తారా లేక బసవతారకం హాస్పిటల్ మీదనా? ఈ విషయం మీద న్యూజిలాండ్ తెలుగుదేశం పార్టీ గ్రూప్ స్పందించాలి. ఈ కలెక్షన్ కుంభకోణం ప్లాన్ చేసిన వాళ్లను పార్టీలోంచి తీసివేయాలి. ఇలాంటి వాళ్ల మీద తెలుగుదేశం మంగళగిరి కేంద్ర కార్యాలయం వాళ్లు తగిన చర్య తీసుకుని పార్టీ పరువు కాపాడాలని నందమూరి బాలకృష్ణ మరియు టీడీపీ అభిమానులు